పెద్ది రిలీజ్ అయింది. కానీ పెద్ది హీరోయిన్ టార్గెట్ మారింది. సినిమా విడుదలైనప్పటి నుంచి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చర్చ జరుగుతుందో అంతకు మించిన డిస్కషన్ జాన్వీ కపూర్ పాత్రపై జరుగుతోంది. సినిమాలో జాన్వీ గ్లామర్ కు పరిమితం చేయటం, పాత్ర కంటే అందాల విందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటంతో కథానాయకులు భగ్గుమంటున్నారు. దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పినా సోషల్ మీడియాలో మాత్రం జాన్వీ కపూర్ టార్గెట్ గా ట్వీట్స్ వార్ కొనసాగుతూనే ఉంది. ఒకవైపు పెద్దికి కలెక్షన్లు, మరోవైపు పెద్ది హీరోయిన్ పై వివాదం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పెద్ది వసూళ్లేమో 4 రోజుల్లోనే 300 కోట్లు దాటాయి. అదేవిధంగా పెద్ది హీరోయిన్ పై కాంట్రవర్సీ మాత్రం ఉధృతంగా సాగుతోంది. పెద్దిలో అలాంటి పాత్ర ఎందుకు చేశావు అని కొందరు జాన్వీని ప్రశ్నిస్తుంటే, అసలు దర్శకులు అలాంటి పాత్ర ఎలా రాశాడని మరికొందరు నిలదీస్తున్నారు. జగపతి బాబు మాత్రం పాపం జాన్వీని వదిలేయండి అంటూ సోషల్ మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నాడు. తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న జాన్వీ కపూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతుంది. పెద్ది రిలీజ్ అయినప్పటి నుంచి జాన్వీపై ట్రోలింగ్ వార్ కొనసాగుతుంది. దేవరాలో చేసిన పాత్రపై వచ్చిన విమర్శలు ఇంకా మర్చిపోకముందే పెద్దిలో చేసిన క్యారెక్టర్ గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున బాలీవుడ్ నుంచి విమర్శలు మొదలయ్యాయి. పెద్ది చూసిన ఆడియన్స్ కూడా జాన్వీ క్యారెక్టర్ పై సోషల్ మీడియాలో గట్టిగానే ఫైర్ అవుతున్నారు. పెద్దిలో పెద్ది పాత్రలో నటించిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఓకే, కానీ అదే పెద్దిలో హీరోయిన్ గా నటించిన జాన్వీ కపూర్ క్యారెక్టర్ గురించి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కొనసాగుతూనే ఉంది. సినిమాలో జాన్వీ క్యారెక్టర్ ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం, గ్లామర్ కు పరిమితం చేసిన పద్ధతిపై నెటిజన్స్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో పెద్ది విడుదల తర్వాత జాన్వీ కూడా తన పాత్రపై వచ్చిన విమర్శలకు సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ను లైక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆమె కూడా తన పాత్రపై అసంతృప్తిగా ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం దక్కలేదు అని జాన్వీ స్వయంగా సమర్థించింది అని కొందరు చెబుతూ ఉంటే, పొరపాటున లైక్ చేసి ఉండవచ్చు అనేది మరికొందరు చెప్పుకొచ్చే మాట. ఇదే వివాదంపై తొలుత ప్రముఖ గాయని సుమంగలి అరియనాయకం ఘాటుగా స్పందించింది. చిత్ర మేకర్స్ తీరును తప్పుపడుతూ ఆమె తన ఇన్స్టాలో సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చింది. జాన్వీ పాత్రకు న్యాయం చేయలేదు అని మేకర్స్ పై మండిపడింది. దేవరాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన నటించినా ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు అనే విమర్శలు ఎదుర్కొంది. సినిమా మొత్తం మీద తంగం పాత్ర కేవలం కొన్ని సన్నివేశాలు, ఒక పాటకే పరిమితమైందని అప్పట్లో ప్రేక్షకులు విమర్శలు చేశారు. ఇప్పుడు అదే చర్చ పెద్ది విషయంలోనూ కొనసాగుతుంది. కాకపోతే సినిమాలో ఈసారి వివాదం కథానాయకుల గ్లామర్, పాత్ర ప్రాధాన్యం చుట్టూ తిరుగుతోంది. గ్లామర్ పేరుతో పెద్ది హీరోయిన్ ను అభ్యంతరకరంగా చూపించారంటూ నెటిజన్లు, మరికొందరు సెలబ్రిటీలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. క్షమాపణలు కోరాడు. సీన్స్ లో మార్పులు చేర్పులు చేస్తామని, భవిష్యత్తులో కథానాయకుల పాత్ర తీర్చిదిద్దే విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని ప్రకటించాడు. అయినా సరే వివాదం కొనసాగుతోంది. జాన్వీకి సపోర్ట్ గా పెద్దిలో ప్రధాన పాత్ర చేసిన జగపతి బాబు రంగంలోకి దిగాడు. పెద్ది హీరోయిన్ పై ట్రోల్స్ ఆపమంటూ రిక్వెస్ట్ చేశాడు. సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యం లేదు అని, ఆమెను కేవలం గ్లామర్ కోసమే ఉపయోగించారు అనే విమర్శలు వస్తున్న వేళ 2 రోజుల క్రితమే దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. తాను తెరకెక్కించిన సన్నివేశాలపై ఇంతటి ప్రతికూల స్పందన వస్తుందని తాను ఊహించలేదు అని, కథలో హీరో హీరోయిన్ మధ్య సరదాగా సాగే ప్రేమ కథగా చూపించాలి అనే ఉద్దేశంతోనే తన పాత్రను అలా తెరకెక్కించినట్లు పోస్టు రాసుకొచ్చాడు దర్శకుడు. తనకు వ్యక్తిగతంగా మహిళల పట్ల అపారమైన గౌరవం ఉంది అని, స్త్రీ పాత్రను వస్తువుగా చూపించాలి అనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదు అని, సినిమాలో ఏదైనా భాగం ప్రేక్షకుల్ని అగౌరవపరిచేలా ఉంటే వారి ఆందోళనలను తాను అర్థం చేసుకోగలను అని అందుకు క్షమాపణలు కోరాడు బుచ్చిబాబు. ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తున్నాము అని, వివాదాస్పదంగా భావిస్తున్న కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేయాలి అని నిర్ణయించుకున్నాము అని తెలిపాడు. ఈ వివాదంలో మరో కోణం కూడా ఉంది. అది జాన్వీ కపూర్ మేకప్ ఆర్టిస్ట్ పెట్టిన ఇన్స్టా పోస్టుతో ఇప్పుడు వైరల్ అవుతుంది. సావ్లిన్ కౌర్ మంచందా పోస్టు ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే అభ్యంతరకర సన్నివేశాలపై జాన్వీ ఆక్షేపణ తెలిపిందని, జాన్వీ కపూర్ ప్రొఫెషనల్ గా కొన్ని హద్దులు గీసినప్పటికీ బాక్సాఫీస్ కలెక్షన్స్ కోసం దర్శకుడు వాటిని పక్కన పెట్టడం వల్లే వివాదం ఇక్కడి వరకు వచ్చిందని సావ్లిన్ కౌర్ చెప్పుకొచ్చింది. మరోవైపు
పెద్దిలో కీలక పాత్రలో నటించిన జగపతి బాబు కూడా జాన్వీ కపూర్ కు మద్దతుగా నిలిచాడు. జాన్వీ దర్శకుడు చెప్పినట్లు చేసిందని, కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతుందని, ఈ విషయంలో తనను ట్రోల్ చేయవద్దని రిక్వెస్ట్ చేశాడు. ఒక పాత్రలో ఏ మేరకు కనిపించాలి అనేది ఆ పాత్రను పోషిస్తున్న నటి చేతిలో ఉండదు అని, అది పూర్తిగా రైటింగ్, మేకింగ్, డైరెక్టర్ చాయిస్ అని కథానాయిక డింపుల్ హయాతి స్పందించింది. అయితే సినిమాల్లో హీరోయిన్స్ రోల్ పై ఈ స్థాయిలో డిస్కషన్స్ జరగడం, తప్పుపట్టే ధోరణిపై చర్చ జరగడం మంచి పరిణామం అంటూ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ రాసుకొచ్చి జాన్వీకి మద్దతుగా నిలిచింది డింపుల్. బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకున్న నిత్యా మీనన్ పెద్ది వివాదంపై స్పందించింది. హీరోయిన్ ను కేవలం గ్లామర్ కోణంలో చూపించడం ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాదు అని, అన్ని ఇండస్ట్రీస్ లో ఇదే పరిస్థితి ఉంది అని, ప్రేక్షకులను ఆకర్షించేందుకు గ్లామర్ అవసరం అనే భావనతో కొందరు దర్శకులు హద్దులు దాటేస్తున్నారనంటూ గతంలో తనను కొందరు గ్లామర్ రోల్స్ కోసం సంప్రదించగా తాను తిరస్కరించినట్లు చెప్పుకొచ్చింది నిత్యా మీనన్. పెద్ది వల్ల మహిళల పాత్రల విషయంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. హీరోలకు కథ, యాక్షన్, ఎలివేషన్స్ ఇస్తూ హీరోయిన్లను మాత్రం గ్లామర్ సాంగ్స్, రొమాంటిక్ సీన్లకే పరిమితం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో జయా బచ్చన్ మాట్లాడుతూ మహిళలను కేవలం ప్రేక్షకులను ఆకర్షించే సాధనంగా చూపించడం దురదృష్టకరమన్నారు. కథలో వారి పాత్రకు ప్రాధాన్యం ఉండాలని, మహిళా పాత్రలకు గౌరవం దక్కాలని పేర్కొన్నారు. పెద్ది వివాదం కొనసాగుతున్న వేళ జయా బచ్చన్ వ్యాఖ్యలు మరోసారి సినీ పరిశ్రమలో మహిళా పాత్రల ప్రాధాన్యంపై చర్చకు దారితీశాయి. హీరోయిన్లను కేవలం గ్లామర్ కు పరిమితం చేయాలా, లేక కథను ముందుకు నడిపించే పాత్రలు ఇవ్వాలా అన్న ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా వెలుగుతుంది. బోల్డ్ ఫోటోషూట్లు, గ్లామరస్ అవతారాలు, ఫ్యాషన్ స్టేట్మెంట్లతో ఎప్పుడూ వార్తల్లో ఉండే హీరోయిన్ జాన్వీ. కానీ అదే జాన్వీ సౌత్ సినిమాల్లో కనిపిస్తే మాత్రం సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్, క్యారెక్టర్ పై ప్రశ్నలు మొదలవుతున్నాయి. దేవరా తర్వాత ఇప్పుడు పెద్ది విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఇది పాత్రపై విమర్శ లేక జాన్వీపై డబుల్ స్టాండర్డ్సా అనే చర్చ కూడా మొదలైంది. బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్లు గ్లామరస్ పాత్రలు చేస్తారు. బికినీ సీన్లు, బోల్డ్ ఫోటోషూట్లు, ఫ్యాషన్ షోలు అవి అక్కడ పెద్దగా వివాదం కావడం లేదు. ఇందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించే స్పై మూవీస్, ఆయా చిత్రాల్లో దీపిక, కియారా లాంటి స్టార్ హీరోయిన్స్ పోషించిన పాత్రలు కనిపించిన విధానం కూడా చర్చకు వస్తుంది. కానీ అదే తరహా ప్రెజెంటేషన్ సౌత్ సినిమాలో కనిపిస్తే మాత్రం విమర్శలు ఎందుకు? ఇది ఓ విధంగా టాలీవుడ్ ను టార్గెట్ చేయడమే కదా అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతుంది. బాలీవుడ్, సౌత్ సినిమాల్లో గ్లామర్ ను చూసే విధానంపై కూడా పెద్ద చర్చకు దారితీసింది. బాలీవుడ్ లో అందాల ఆరబోతను ఫ్యాషన్ గా చూస్తూ సౌత్ లో మాత్రం అదే విషయాన్ని విమర్శించడం డబుల్ స్టాండర్డ్స్ కిందకు వస్తుందని కొందరు నెటిజన్స్ చెప్పుకొచ్చే మాట. మరోవైపు విమర్శకులు మాత్రం వేరే కోణం చెబుతున్నారు. ఇది జాన్వీ వ్యక్తిగత గ్లామర్ గురించి కాదు అని, సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు అనే అసంతృప్తి అని అంటున్నారు. ఇటీవల కన్నడ చిత్రం కేడీలో ఓ పాటకు సంబంధించిన సాహిత్యం, నృత్యాలు అసభ్యంగా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి జాన్వీ కపూర్ చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం కేవలం పెద్ది గురించే కాదు, బాలీవుడ్, సౌత్ సినిమాలో గ్లామర్ ను చూసే విధానంపై కూడా పెద్ద చర్చకు దారితీసింది. రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తీసుకొస్తుందో చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.